ఎలా ఉంది నాన్న? ఆరోగ్యం ఎట్లుంది నాన్న? ఆరోగ్యం పర్లేదు సార్. మమ్మీ గారికి కొద్దిగా 2 ml బ్లడ్ క్లాట్ అయితే నేను కేజీహెచ్ రిపోర్ట్ చేశారు. నేను నైట్ వచ్చాను సార్. అమ్మ మంచిగా ఉందా? ఓకే, అరెస్ట్ చేసినారా? సార్ నేనే మాట్లాడిన ఎస్ఐ తోటి, సిఐ తోటి నేను ఫోన్ లో మాట్లాడినా. తప్పకుండా అరెస్ట్ చేయాలని చెప్పినా, అరెస్ట్ చేసినారు. నాకు అరెస్ట్ చేసిన సంగతి కూడా సిఐ గారు ఫోన్ చేసి చెప్పినారు. తప్పకుండా నేను వస్తాను. వేరే దిక్కు పోయినా తప్పకుండా నేను అక్కడికి వస్తాను, మీ దగ్గరికి వస్తాను. మీకు నేనున్నాను, మీరు అధైర్యపడవద్దు. మిమ్మల్ని అసలు మన మీద దాడి చేయడం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ లో రజకుల మీద దాడులు చేసినా కూడా పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. మీ పక్షాన నేనున్నాను, మీరు టెన్షన్ పడకండి. నేను 100% వస్తాను. మీకు ఏదైతే దాడి జరిగిందో ఆ నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పినా చేసినారు. మళ్ళీ కూడా నేను మీ దగ్గరికి వస్తాను, మీకు ధైర్యం చెప్పడానికి నేను వస్తాను. మీ అన్నగా, మీ తమ్ముడిగా నేను ఎప్పుడు రజకుల పక్షాననే ఉంటున్నా. జాగ్రత్తగా చూయించుకోండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూయించుకోండి. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. మీ స్థానిక ఎమ్మెల్యే తోటి కూడా మాట్లాడినా నేను. ఎక్కడ జరిగింది గొడవ? ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? సోమవారం నైట్ 12 గంటలకి నిమజ్జనం స్టార్ట్ అయింది వినాయకుడి బొమ్మది. ఓకే, ఆ రోజు నార్మల్ గా వాళ్ళు చేతితో కొట్టుకొని అయిపోయింది. మార్నింగ్ కూడా కామ్ గా అయిపోయాం. వాళ్ళ ఆడలు వచ్చి తిట్టారు అమ్మగారు కూడా మాకు. చెప్పండి. ఓకే, 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 ఓకే. ఆలస్యంగా ఆ మాట మీదకి వచ్చి నచ్చి తొట్టుకుని లాగించారు. నేను మా అమ్మ మా పిన్ని కొన్నాం సార్. ఓకే, అందరూ వచ్చి మగోళ్ళ టైంలోనే ఆడవాళ్ళు ఓకే, భయం పడి బాత్రూమ్ లో ఎక్కారు. ఓకే, మా ముగ్గురు వచ్చి మా ముగ్గురికి దాడి చేసి కొట్టారు. అయ్యో 6గురు ఓకే, ముగ్గురు మగోళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళు. ఓకే, కొట్టిన తర్వాత నా మగోళ్ళు మధ్య సావుల్లోనే ఆ కార్లు నాకు రెడీగా ఉన్నాయి. మధ్య సావులో నిలబెట్టి అలా కూడా కొట్టిసేస్తారు. ఓకే. అయితే ఇప్పుడు చనిపోయినా ఏమైతుందమ్మా నీకు? అమ్మ అవుతుంది. మా అమ్మ చనిపోయింది. ఏం కాదు, చాలా బాధాకరం అమ్మా. మీ ఒక్కరి మీద దాడి జరిగిందంటే మీ ఒక్కరి మీద కాదు, అందరి మీద దాడి జరిగినట్టుగానే మేము భావిస్తా ఉన్నాము. తప్పకుండా నేను వస్తాను. మీరు బాధపడకండి, నేను వస్తాను. మీరు అధైర్యపడకండి. ఇక మీదట ఎవరు మన జోలికి వచ్చినా, మన కథకు వచ్చినా, జోలికి వచ్చినా ఊరికేనే వదిలిపెట్టద్దు. మా పక్షాన ఒక నాయకుడు ఉన్నాడు, మా పక్షాన మీరు ధైర్యంగా చెప్పండి. ఓకేనమ్మా? ఓకే, ఓకే. మీరు అధైర్యపడకండి, నేనున్నాను. మీ పెద్ద కొడుకుగా నేనున్నాను, వస్తాను. నేను వస్తాను, మీరు అధైర్యపడకండి, అంతే. బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఓకే, మంచిది.